పూర్తి అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ అభిప్రాయం దీని ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద చెప్తున్నాం. దయచేసి ప్రజల్ని మోసపరచకండి, మభ్యపెట్టకండి. ఎందుకంటే 4 నెలలైన జీతాలు లేవు. మరి దీంట్లో జీతాలు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు జీతాలు? ఈ ప్యాకేజీలో ఎందుకోసం ఆపుతున్నారు? పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వచ్చి 15,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు. దానికంటే 10 రెట్లున్న సామర్థ్యం ఉన్న మన ఫ్యాక్టరీకి వచ్చి 11,000 కోట్లు ఇచ్చారు. ఆకిచ్చిన 15,000 కోట్లలో ఉన్న జీతాలు కానీ, బత్యాలు కానీ, ఎస్టాబ్లిష్మెంట్ కానీ, లేదు ముడిసరి కొనుక్కోవడానికి కానీ దేనికి ఎనీ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఈ ఇచ్చిన 11,000 కోట్లకి ఎన్నో నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలు ఏంటి? అప్పులు వడ్డీలు తీర్చుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు. మరి ఏ రకంగా సర్వైవ్ అవుతుంది? ఏంటి మీ తాలూకా యాక్షన్ ప్లాన్? చెప్పారు కదా నాయకులందరూ, కూటమి నాయకులందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా. మీరు ఇవ్వండి కార్యాచరణ, మీరు చెప్పండి కార్యాచరణ. నేను ఆశ్చర్యపోయాను. అందులో ఒకరిద్దరు నాతో కొలీగ్స్ ఉన్నారు, అందులో సీనియర్ నాయకులు ఉన్నారు. ఇంత క్లారిటీ లేని ఈ మాటలు దేనికి? అందుకే ఈరోజు మేము ముందుకు వచ్చాం. దీంట్లో ఏదో మతలబు ఉన్నది. ఇది పూర్తిగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అనే నినాదం మీద ఉందో, మన సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఉక్కు ఫ్యాక్టరీ మనుగడ కోసం ఈ ప్యాకేజీ కాదు. నిన్న మా అధ్యక్షుడు, మా పార్టీ విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కొంతవరకు దాన్ని ఉపశమనం అని చెప్పిన మాట వాస్తవం. కానీ నేనైతే మాత్రం దీన్ని ఉపశమనం చెప్పడానికి నేను తయారుగా లేను. ఇది ప్రలోభ పెట్టి ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసే భాగంలో భాగమని చెప్పని మా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే మొన్న రోజు తిరుపతిలో జరిగిన ఒక సంఘటన మీ అందరికి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాం. ఇది పూర్తిగా ప్రభుత్వం తాలూకా అసమర్థత వల్ల, అలసత్వం వల్ల జరిగిన సంఘటన అని చెప్పి. ఎందుకంటే గత 5 రోజులుగా చూస్తున్నాం. మా కుంభమేళ కోట్లాది మంది ప్రజలు ఏ విధంగా అక్కడ కుంభమేళ జరుగుతుందో పత్రికలో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, వింటున్నాం. కానీ ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే కడుపు తరుక్కుపోతుంది. వాళ్ళకి, ఈ ప్రభుత్వానికి ఆర్భాటం తప్ప, వాళ్ళకి ప్రచార తపనే తప్ప, ప్రజల ప్రజల తాలూకు ప్రాణాల మీద వాళ్ళకేమి వాళ్ళు భద్రత కల్పించాలనే భావన కానీ ఆలోచన కానీ లేని విషయం తేటతెల్లమైంది. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ కూడా దాని మీద నిన్న రావడానికి కొద్దిగా ప్రయత్నం చేసింది. నిన్న వచ్చిన హోంమంత్రి గారి తాలూకా ఏదైతే లంచ్ మీటింగో డిన్నర్ మీటింగో ఉందో అది దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ రాణి కంటే పరువును కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ పరువు కాదు సమస్య. జరిగిన సంఘటనకి పూర్వపాలన తడకపోవడం ఉంటే అది మన పరువును కాపాడుకోవడం. ఇంకోసారి పునరావృతం కాకుండా ఉంటే
అది మన సమర్థతకి నిదర్శనం. కానీ ఇది కాదు. అందుకే ఆ రోజు నేను మీ ద్వారా చెప్పాను, ఏదైతే Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.